గీత దాటితే కఠిన చర్యలు మీనాక్షి నటరాజన్. పార్టీ గీత దాటితే ఎంతటి వారిపైనైనా కఠిన చర్యలు తప్పవని ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఏం చెప్తున్నారంటే, పార్టీ నిర్ణయమే ఫైనల్, ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. పార్టీలో 10 ఏళ్ల నుంచి కష్టపడ్డ వారికే నామినేటెడ్ పదవులు. కొత్తగా పార్టీలో జాయిన్ అయ్యి మాకు నామినేటెడ్ పోస్టులు కావాలంటే సహించేది లేదని చెప్పేసి సీరియస్గా చెప్తుంది. ఎవరు పనిచేస్తున్నారు ఏంది అనేది మాకు సమాచారం వస్తుంటుంది, మేము గుర్తిస్తుంటాము. నా దగ్గర నటించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఖడాఖండిగా చెప్తుంది. అయితే ఈరోజు ఒక వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒక ఆయన మీనాక్షి నటరాజన్ గారి దగ్గర ఏదో ప్రపోజల్ పెట్టిందంట, తీసి పక్కకు పడేసిందంట. కొత్తగా వచ్చిన వాళ్లకు ఎలాంటి పోస్టులు ఉండవు, నామినేటెడ్ పోస్టులు కానీ మంత్రి పదవులు కానీ ఏవి ఉండవు అని చెప్పేసి ఆమె సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఇందులో కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటారంటే, ఈ సీనియర్ ఉంటారు కదా ముసలేట్లు కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారంటే మా వాళ్ళని పెట్టుకోవాలి, ఈ పోస్ట్ మా వాళ్ళకి కేటాయించండి, ఆ పోస్ట్ మా వాళ్ళకి కేటాయించండి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తుంటారు. కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వచ్చినాక అట్లాంటి ఒత్తిళ్లకు లొంగను అని చెప్పేసి కడాఖండిగా చెప్పింది. కష్టపడ్డ వారికే నామినేటెడ్ పదవులు, అందుకనే ఎవరైనా మీ కష్టం మీరు చేసుకుంటూ పోతే మేము గుర్తిస్తామని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు మంచి క్లియర్గా చెప్తున్నది. కాబట్టి మాకు పదవులు రాలేదు, మమ్మల్ని పట్టించుకుంటలేరు అని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె కూడా నేను కూడా సరిగ్గా పనిచేయకుంటే నా మీద సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ డైరెక్ట్ మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అని చెప్తున్నది. అర్థం చేసుకోండి, అందరూ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేయాలి, పార్టీ కోసం కష్టపడాలి అని చెప్పేసి చెప్తున్నది. ఎవ్వరు పనిచేసినా పార్టీ నిర్ణయమే ఫైనల్. ఎవరైనా కార్యకర్తలు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, అన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అనుకున్న వాళ్ళకు మీనాక్షి నటరాజన్ గారు ఆమె ఇక మీకు అవకాశం లాగా కనిపిస్తుంది. ఖచ్చితంగా కష్టపడ్డ వారికి పదవులు ఉంటాయని చెప్పేసి ఆమె చెప్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. కష్టపడ్డ వాళ్ళు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తుంటే వాళ్ళని కాదని పక్కకు దోసేసి ప్రపోజల్స్ వచ్చినాయి. ఇంకా ఒక 10 మంది ప్రపోజల్స్ ముందరికి వచ్చినాయి. కష్టపడ్డ వాళ్ళు ఎవరున్నారంటే, ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్నాడు, నాంపల్లి ఫిరోజ్ ఖాన్ అన్న, ఇప్పుడు సామా రామ్మోహన్ రెడ్డి, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఉన్నారు. పార్టీని ఫస్ట్ నుంచి కూడా కష్టపడుకుంటా పార్టీ కొన్ని నిర్ణయాలని ప్రజలకు చేరవేయడంలో, పథకాలని చేరవేయడం వల్ల వీళ్ళకి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కూడా కొంత కీలక పాత్ర ఉన్నది వీళ్ళది. కాబట్టి ఇట్లాంటి వాళ్లకు ఇస్తే ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలి కష్టపడ్డ వాళ్ళకి. కానీ ఎవరో తీసుకొచ్చి ప్రపోజల్ పెడితే వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేసి ఇప్పుడు జనాలందరూ ఏమనుకుంటారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అనుకుంటారు. ఏమనుకుంటారు అంటే, ఎవరికో ముఖం తెలియని వాళ్ళకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేసి ఆడ గుసపెడితే టికెట్ అమ్ముకున్నారని చెప్పేసి అని అంటారు. ఈజీగా అంటారు అది. అందుకనే కష్టపడ్డ వాళ్లకు టికెట్ ఇస్తే పార్టీ బలపడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదో ప్రజలలో వ్యతిరేకత వచ్చింది అని చెప్పేసి ఏదో ప్రచారం చేస్తున్నారు, అదొక ప్రాపగాండా క్రియేట్ చేస్తున్నారు ప్రతిపక్షాలు. దాన్ని కూడా తిప్పికొట్టవచ్చు. కష్టపడ్డ వాళ్లకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి వాళ్ళని ప్రజలలో ఉండేటట్టుగా ఆదేశిస్తే ఖచ్చితంగా పార్టీ బలంగా తయారవుతుంది.